భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ అత్యంత ఎనర్జెటిక్ గా ఈ గేమ్ ని ఆడుతున్నారు కౌశిక్ అండ్ హరితేజ. ఇందాక మనం హరితేజ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూసాము, చాలా అందంగా ఉండింది. ఇప్పుడు మీరు కౌశిక్ పాట వినబోతున్నారు. ఎప్పుడు జరిగింది ఇలా? ఇందాకటి వరకు మాట ఉండింది. ఎందుకు లారీ నా డాన్స్ చూసి ఉబ్బి తబ్బిపోయి వదిన ఏదో నువ్వు ఆ ఫీల్ లో ఉన్నావు, నేను పాట పాడితే ఆపేస్తాను. లేదా పాడట్లేదా? పాడతాను. పాడు పాడు నిజంగా పాడు. శృతి 4లోనో 5లోనో వేసుకో. అంటే అంటే సా అది. ఓకే. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, చూడగానే నోరూరే రోయ్, ముద్దుగా ఏన్ రూపురా ఏన్ రంగురా, ఏన్ రూపురా ఏన్ రంగురా, సొంతమైతే అంతకన్నా అయ్య బాబాయ్. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, పాత తెలుగు సినిమాలో సావిత్రిలా, పెరుగులో ఉన్న నల్చుకున్న ఆవకాయలా, పెరటిలో ఉన్న పెరుగుతున్న ముద్ద బంతిలా, నాకిలంత వాకిలంత నిండి ఉన్న రంగు ముగ్గులా, బుట్ట బొమ్మలా పాల పిట్టలా, గట్టుదాటు గోదారిలా, చెరుకు పంటలా భోగి మంటలా, పసుపు రంగు ఇంటి గడపలా ఉంది చూడు. హాయ్ రే హాయ్ జంపండు రోయ్. నిజంగా బాగా పాడారు. నిజంగా 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 బాపాడు. యాక్చువల్లీ కౌశిక్ గారు కొంచెం కూడా ప్రాంప్టింగ్ తీసుకోరు. ఎన్ని పేజీల డైలాగులు అయినా అలా చెప్పేస్తారు అంతే. ఇంకా ఫీల్ తో చెప్పాలి, గ్లిజరిన్ కూడా పెట్టుకోకుండా ఏడుస్తారు, ఏడిపిస్తారు. ఆయనతో వర్క్ చేశాక చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. పాపం అస్సలు ఎంత కోఆపరేటివ్ అంటే, ఎంత స్వీట్ కేర్. చాలా ఇవన్నీ చెప్పమన్నారు ముందు. అయిపోయాయా? నేను ఎపిసోడ్ స్టార్టింగ్ లో గుర్తు చూసా నీకు చెప్తాను వచ్చాక. ఇవాడు చాలా సైలెంట్. ఇదే ప్రాబ్లం అనమాట. వాడు ఫస్ట్ చెప్తా లొకేషన్ వస్తుంది. సరే పాప వాడు బిజీ కదా, స్క్రిప్ట్ కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ అన్నావు అనుకో, మూడు బాగుంటే మార్నింగ్ కౌశిక్, మూడు బాగాలేదనుకో మళ్ళీ మధ్యలో బ్రేక్ వస్తుంది. మధ్యలో టిఫిన్ బ్రేక్ ఇస్తారు కదా, భోజనాలు బ్రేక్ వచ్చి హరి భోజనం అంటే సాయంత్రం వెళ్ళిపోతుంటే ఓకే కౌశిక్ బాయ్ అంటే అంటే పొద్దున్న టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం లింక్ అర్థం కాదు. సడన్గా వచ్చి ఓకే బాయ్, రేపు ఉన్నావు నువ్వు, రేపు మార్నింగ్ రేపు ఉన్నావా నువ్వు, రేపు నాకు రేపు రెండు సీన్లేనా, ఓకే సరే బాయ్ గుడ్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ హాయ్ హరి గుడ్ మార్నింగ్. ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోవాలి. అవును, యాక్షన్ అన్నా మాట్లాడుతూనే ఉంటాడు. అవును, తన డైలాగ్ తను గుర్తుపెట్టేసుకుంటాడు. ఇక్కడ యాక్షన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిప్లెక్స్ లో, పవర్డ్ బై ట్రిప్లెక్స్ లో ఇప్పుడు ఒక షార్ట్ కాదా నెక్స్ట్ రౌండ్ వికట కవి. నెక్స్ట్ రౌండ్ వికట కవి. వికట కవి గారు కథ చెప్తారు, నువ్వు మాట్లాడేవో మధ్యలో పోయింది. ఓకే, కథ మొత్తం వినాలి జాగ్రత్తగా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. షూర్. ఓకే, కథ కవి గారు కథ ఏంటి? 7 అడుగులు మ్యారేజ్ లైన్స్. మారుమూల గ్రామంలో టెంట్ హౌస్గా ప్రారంభమైన ఈ 7 అడుగుల సంస్థ ఇప్పుడు దేశ విదేశాల మధ్య నడకలు కలిపే స్థాయికి ఎదిగింది. అంతమందికి సంబంధాలు కలిపిన ఈ సంస్థ సారథి మాత్రం ఓ బ్రహ్మచారి. కథలోకి వెళ్తే ఏనే పానకాలు. 7 అడుగులు టెంట్ హౌస్ ఓనరు. ఊళ్ళో ఎక్కడ పెళ్లి జరిగినా టెంట్ ఏందే వంట ఏందే. ఆయన మాటల్లో చమత్కారం, వంటలో మమకారం ఉంటుంది. మరి అందుకే ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా పానకాలు గారే మెయిన్ అన్నట్టు. జరుగుతున్న పెళ్లిలో పెద్ద కేకన పడింది, ఆపండని. కారణం ఏదైనా కానివ్వండి, పెళ్లి ఆగిపోయింది. పానకాలు గారిలో ఆలోచన మొదలైంది. ఆశలు, ఆనందాలు, అందాలు, ఆఖరి కట్నాలు అన్నీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కావాలన్న పానకాలు గారి ఆలోచనకి సాక్ష్యం 7 అడుగులు మ్యారేజ్ లైన్స్. స్త్రీలకు మాత్రమే సంబంధాలు చూస్తారు. ఎంచుకోవటం కాడి నుంచి వదిలించుకునేదాకా హక్కులన్నీ ఆడవాళ్ళకే ఉంటాయి. ఈడు జోడి అని ప్రత్యేకం. 7 అడుగుల సంస్థకే ఖ్యాతి తెచ్చిన ఎన్నో జంటల్లో మచ్చుకి మీకోసం కొన్ని.
అంతా బానే ఉంది, కానీ ఈయనకి పెళ్ళెందుకు గాల? స్త్రీలకు మాత్రమే సంబంధాలు చూస్తారు కదా, అందుకే ఆయన కూడా చూసుకోవాలా. అయినా ఇంతమందికి సంబంధాలు కలిపిన అనుభవంలో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఒక స్త్రీ మగాడి జీవితంలో ఉంటే మరో స్త్రీని ఉద్ధరించడం కష్టమని. ఆయన అనుభవాన్ని వయసును లెక్కలోకి తీసుకుంటే ఈయనకి బ్రహ్మచర్యమే కరెక్టు. ఆవేశకాల వల్ల ఒకవేళ ట్రై చేస్తే సంబంధం కుదరవచ్చు, తర్వాత జరిగే వాటితో మనకి మాత్రం సంబంధం లేదు. కథ కంచికి ఎకటకవి ఇంటికి. వికట కవి ఇవాళ చెప్పిన కథ. ఇక దీనికి సంబంధించి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పానకాలు గారి దేనికి సాక్ష్యం 7 అడుగుల సంస్థ? ఆప్షన్ ఏ స్త్రీవాదానికి, ఆప్షన్ బి మమకారానికి, ఆప్షన్ సి ఆలోచనకి. ఆప్షన్ ఏ మీద, 200 ఏమో ఆప్షన్ సి మీద పెట్టారు. అంతే. ఏది కరెక్టో చూద్దామా? చూద్దాం. అది రాంగ్ ఆన్సర్ అయ్యి ఉండేది, అయ్యింది. మీకు 50 గ్రాములు పోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీంట్లో? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మమకారానిక ఆలోచనక? ఆలోచనకి. చూద్దాము. చూద్దాం. రైట్ ఆన్సర్. Correct. Why this Colaveri maintain please. ఓకే, సో కరెక్ట్ గా పెట్టారు. ఈ రౌండ్ లో ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. అందులో క్వశ్చన్ నెంబర్ 2. పానకాలు గారు దేనికి ప్రత్యేకం? ఆప్షన్ ఏ చమత్కారానికి, ఆప్షన్ బి స్త్రీలకి, ఆప్షన్ సి ఈడు జోడుకి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంతెంత పంచారు? 150 స్త్రీలకి అనే ఆప్షన్ మీద, 50 చమత్కారానికి అనే ఆప్షన్ మీద. టైం అప్. ఇంతకీ పానకాల గారు దేనికి ప్రత్యేకం? అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆడాల్సిన అవసరం లేకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారా? అవునా లేదా ఉంటున్నారా? ఉంటాం. చూద్దాం. చమత్కారానికి రాంగ్ ఆన్సర్. స్త్రీలకి ఈడు జోడుకి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది, అయ్యో కార్లు బంగళా పోయనే. ఈడు జోడు ప్రత్యేకం అని చెప్పి బోనీ కపూర్ అండ్ శ్రీదేవి గారి ఫోటో ఇచ్చారు. నేను శ్రీదేవిని చూసా, బోనీ కపూర్ చూడలా. నేను మీరు పెట్టడం చూడలే. ఆన్సర్ చాలా తెలివిగా చెప్పావని ఫీల్ అవుతున్నా. అస్సలు లేదారి, నువ్వు చెప్పావు కదా అని స్త్రీలకి పెట్టాను మొత్తం. నువ్వు చెప్పి చమత్కారం మీద పెట్టు. ఇద్దరు కలిసి ఈడు జోడికి పెట్టలేదమ్మా. ఇంకా ఒక క్వశ్చన్ ఉండగా మీకేమైపోయింది? ఇంకా ఒక క్వశ్చన్ ఉండగా. క్వశ్చన్ అప్పులు గట్రా ఉండవా? ఏమైనా పెడతారా? ఉన్నాయిగా. సరే ఓకే, అడుగుతాను. అప్పులు గట్రా ఉంటే పెడతాం. ఏం పెడతారు? నీ గవర్నమెంట్ వేసుకుని తిప్పుతున్నావు, ఇక్కడ చంపుతున్నావు జనాన్ని. చచ్చిపోతున్నావు చూడలేక. బాలేదా? పెట్టు. లేడీస్
బాగుందా? కళ్ళజోడు పెట్టే. పెట్టాలి అక్కడ. ఓకే ఓకే రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కి కళ్ళజోడు, బంగారం లేదు ఇంకా. ఓకే అమ్మా. క్వశ్చన్: పానకాలు గారు తనకి దేని వల్ల సంబంధం చూసుకోలేదు? ఆప్షన్ ఏ స్త్రీలకి సంబంధాలు చూడడం వల్ల, ఆప్షన్ బి అనుభవం వల్ల, ఆప్షన్ సి వయసు అయిపోవడం వల్ల. పెట్టి ఇక్కడ పెట్టు. నీ గాగల్స్ కి టైం స్టార్ట్స్ నౌ. నీ గాగల్స్ కి నేనున్నాను, పెట్టు. ఇలా ఎప్పుడు ఎవరు ఆడలే. ఇలా లాస్ట్ క్వశ్చన్ కి డబ్బులు మిగలకుండా ఎవరు లేరు. ఛీ, దారుణంగా ఓడిపోయావంట. పెట్టేసారా? ఇంకేం లేదా? హలో కౌశిక్, యా 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 ఇదిగో ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. యా. ఇక్కడే పోయింది, ఇంకొక చోటుకి వస్తున్నాం. చెప్పు. ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. హోల్డ్ ఆన్ లైన్. టైం అప్. ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. కావాలంటే డౌట్ ఉంటే ఇంకేదైనా ఒక ఐటమ్ ఇంకొక దాని మీద పెట్టచ్చు. పెట్టు. వాచ్తి ఈ గేమ్ అవసరమా మనకి? చెప్తా. డబ్బులు ఇస్తున్నానంట, మాడేసుకున్నదా? అలా కాదు, ఇది పోయిందేదో పంతం కొద్దీ పోయింది. మీరు పెట్టారు, మేమేం పెట్టమనలేదు. నేను పెడుతున్నదా? ఇక్కడ ఏంటి వదిన అడుగుతుంటే పాపం పెట్టపోతే కదా. సరే వదిలేసే, వదిలే. ఒకటి చాలులే, ఒక ఐటమ్ చాలులే. అమ్ముకుంటే అయితే నీకు దేని మీద కాన్ఫిడెంట్ గా ఉందో దాని మీద నీ ఐటమ్ పెట్టుకో. ఇదేం మళ్ళీ మడత పేచి. అమ్మా, చిన్న పిల్లని చేసి ఆడేసుకుంటారండి. అన్ని కెమెరాలు చూస్తున్నాయి ఇక్కడ. భూమి పుట్టక ముందు పుట్టావు. నేనా? భూమి పుట్టిందో నాకే తెలీదు. మరి ఎట్టకారం ఇది. సరే ఇప్పుడు ఏది కరెక్టో చూద్దాము. ఆగు పెట్టు, ఇక్కడ పెట్టు. ఏది కరెక్టో? ఓకే, నేను ఇక్కడే ఉంటా. రెడీ. ఏది కరెక్టో చూద్దాం. నేనున్నాను. చూడు, రైట్ ఆన్సర్ రాలేదు ఇంకా. ఏది కరెక్ట్? ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ. తార జాబిలి కలవని నాడు ఏ పిన్నెలా లేదులే. ఝుమ్ 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 తన ఝుమ్ 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 తన ఝుమ్. చివరికి మిగిలింది న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో Okay. అలా జరిగింది. Yeah. యాక్చువల్లీ ఐఎమ్ సారీ, కానీ ఇది ఇది కూడా ఇవ్వలేము. ఓ షీ, అవమానం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎత్తేయడమే. పరువు తీస్తున్నావు. ఎవరన్నా పిలుస్తుంది వదినా? ఇవాళ మీరిద్దరు వచ్చి బాగా ఎంటర్టైన్ చేశారు ఈ షోలో. చాలా థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు, యా. ఇట్స్ ఓకే. ఎనీవే, ఈ వారం కూడా నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. ఎందుకంటే ఈ కిలో బంగారం తీసుకెళ్తారు అనుకుంటే మీరు ఏం తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. కనీసం ఆయిల్ ఇచ్చారు. థ్యాంక్స్. నెక్స్ట్ వీక్ ఇంకో సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళు గెలుచుకుంటారేమో చూద్దాము. అంటే వదినా ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఒక 6-7 months గ్యాప్ తర్వాత మళ్ళీ రావచ్చు. 6, 7 ఎంత? 6, 7, 8, 9, 10, 10-11 months. 12 ఓకే తర్వాత. ఓకే, నో ప్రాబ్లం. సో అదండి ఇవాళ మన న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. నెక్స్ట్ వీక్ కలుసుకునేంత వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.